సీతాఫల్ మండిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందుల సాయినాథ్. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ఆ మాదిగ జాతి లోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అవసరం ఉందని స్పష్టం చేయడంతో మాదిగ జాతికి మేలు జరిగిందని ఈ సందర్భంగా కందుల సాయినాథ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చిన మద్దతు వల్ల ఇప్పుడు మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మా ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి వారి జీవితాలలో వెలుగు నిండుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు ప్రాణత్యాగం నిరంతర పోరాటాలు చేసిన ప్రతి ఒక్కరికి మా మాదిగ జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సీతాఫల్ మండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మాదిగ హక్కుల దండోర గౌరవ అధ్యక్షులు సాయినాథ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ అన్న గారు, కంట్రోల్మెంట్ రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యదర్శి గారు, తెలంగాణ మాదిగ దండోర మిత్రులు, అభిమానులు, ఉద్యమకారులకు అందరికీ కూడా, అదేవిధంగా మా తెలంగాణ మాదిగ హక్కుల దండోర తరఫున పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఏబిసిల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నమైనటువంటి 30 ఏళ్ల నుంచి ఎనలేని పోరాటాలు చేసి ఎంతోమంది మాదిగల అమరులయ్యారు. ఆ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదిగల డిమాండ్, ఇది న్యాయమైన డిమాండ్, మాదిగల కోరిక చిరకాలమైన స్వప్నమైనటువంటి ఏబిసిల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని చెప్పి 7 మంది జడ్జీలు కూకొని ఒక జడ్జి వ్యతిరేకించిన 6 మంది జడ్జీలు తీర్మానం చేసి మరి ఏబిసిల వర్గీకరణ మరి డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్ల పోరాటంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఉద్యమకారులు ఒక పక్క మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తుంటే, ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా అన్నకు సోదరుడుగా వాదులుగా అండగా ఉండి అన్ని కుల సంఘాలు ఎన్ని జెండాలు ఏరైనా సిద్ధాంతం ఒకటే కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాదిగ ఉపకులాలు అందరం కలిసి పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ఒక దగ్గర మాలలు ఉండొచ్చు, ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు, ఒక దగ్గర ఉపకులాలు ఉండొచ్చు. అయినా అందరికీ సమయాన న్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ వచ్చినందుకు మరి రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారికి, దేశ ప్రధానమంత్రి మోడీ గారికి మేము తెలంగాణ మాదిగ హక్కుల తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.